రాష్ట్ర పార్టీ 3 డిమాండ్లతోని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఒకటి, బండి భగీరథ్ మైనర్ బాలిక పట్ల అఘాయిత్యం చేసి పోక్సో కేసులో ఏదైతే జైలుకు పోయిండో వెంటనే నైతిక బాధ్యత వహించి నిజంగా కూడా మనిషి అయితే ఆయన గతంలో మాట్లాడిండు, మనిషి పుట్టుతే మానవత్వం అనేది ఉంటే ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాను అనుకుంటే వెంటనే రాజీనామా చేయాలి బండి సంజయ్. రెండవది, గత 12 ఏళ్ళుగా మోడీ భారతదేశం అంతా కూడా ఊదరగొడతా ఉన్నాడు. బేటీ బచావ్ బేటీ పడావ్, మహిళాభ్యుదయం గురించి, బాలికా సంరక్షణ గురించి. మరి అలా స్వయంగా నీ క్యాబినెట్లోని కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ బాలిక పట్ల అఘాయిత్యం చేసి ఆ బాలిక తల్లిదండ్రులను ఆ మంత్రి బెదిరించి నా కొడుకు మీద కేసు పెడితే నా తెరువు వస్తే నీ అంతు చూస్తా అని చెప్పేసి బెదిరించినప్పటికీ కూడా ఆ కేంద్ర మంత్రికి వంతి బాడమే కాకుండా ఇలా రాష్ట్రంలో ఒక మైనర్ బాలిక పట్ల ఇలా మహిళల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తుండో ఆ బండి సంజయ్కు మద్దతు తెలిపినట్టు అయింది మోడీ వేదిక ద్వారా. వెంటనే మోడీ గారు బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే, స్థానిక బీజేపీ నాయకులకు గతంలో బీఆర్ఎస్ దెబ్బ రుచి చూపినాం, వాళ్ళు ఇంకా మర్చిపోయినారో ఏమో నాకు అనిపిస్తూ ఉన్నది. మరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, ఆయన అనుచర వర్గం కావచ్చు, ఇవాళ మేము ఏదైతే శాంతియుతంగా చట్టబద్ధంగా మేము చేద్దామనుకున్నాం, ఇలా గూండాగిరి చేసి ఇలా రౌడీయిజం ప్రదర్శించి మేము ప్రశాంతంగా మౌనంగా ఒక దగ్గర మేము కార్యక్రమం చేయడానికి హాజరవుతే మేము ఒక దగ్గర సమావేశమైతే వాళ్ళు వచ్చేసి నినాదాలు ఇస్తూ మీదికి రావడం, మరి దౌర్జన్యంగా దాడి చేయబోవడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బరాబర్ ఇంతకుముందు మా అక్క చెప్పింది, మా సోదరులందరూ చెప్పిండ్రు. ఇలా మా మిత్రుడు కమలాకర్ రెడ్డి కావచ్చు, అట్లాగే మా పట్టణ నాయకుడు మా రవణ కావచ్చు, మీ చర్యల వల్ల గాయపడ్డారు. తప్పకుండా మేము ఎంతమంది ఉన్నామో తెలుసు, మా బలం తెలుసు, బీఆర్ఎస్ బలగం తెలుసు. మీరు పట్టడంత మంది లేరు. మరి ఇలా నిజంగానే మేమేదన్నా అనుకుంటే బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు కావచ్చు, లేకపోతే మీ గుండాగిరి చేసే చెంచాగిరి చేసే నాయకులు కావచ్చు, ఇలా బయట తిరుగుతారా లేకపోతే కార్యక్రమాలకు హాజరవుతారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇంకొకసారి అనుచితంగా ప్రవర్తించి లేకపోతే దౌర్జన్యం చేయాలని చూసి ఇంకేదన్నా చేయాలని చూస్తే ఖబర్దార్ బీజేపీ గుండాలారా. సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని బీజేపీ గుండాలకు మేము ఒకటే వార్నింగ్ ఇస్తూ ఉన్నాం, మీరు మర్యాదగా ఉండండి. ఎందుకనంటే బెదిరించాలని చూసి మొన్న కరీంనగర్ వేదికగా చేసిండ్రు. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్నడో చెప్పిండు, కాలోజీ చెప్పిండు, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే తరిమి కొడదామన్నారు. ఒకవేళ ప్రాంతం వాడే దోపిడీ దౌర్జన్యం కొనసాగిస్తే పాత్ర పెడదామని చెప్పి కాలోజీ నారాయణరావు చెప్పిండు. బరాబరి మీ పని గదే అవుతుంది. బండి సంజయ్తో సహా మీరందరినీ కూడా ప్రజల చేతిలో మీరు పాతిపెట్టే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మీరు చేసే దౌర్జన్యాలు, మీరు చేసే అరాచకాలు ఇలా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ను 7 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, ఈ జిల్లా ప్రజలకు చేసింది ఏం లేదు. ఒక రైల్వే లైన్ తీసుకెళ్ళలేదు, ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకెళ్ళలేదు. ఈ జిల్లా ప్రగతి గురించి నువ్వు చేసింది శూన్యం. అనవసరంగా కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి అమాయక ప్రజలను రెచ్చగొట్టి మతాన్ని అడ్డు పెట్టుకొని ఇలా నువ్వు మానవత్వాన్ని మంట కలిపే పని నీ కొడుకు చేసిండు. నిజంగా కూడా సిగ్గు శరం ఉంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే మోడీ నువ్వు దేశ ప్రజలకు ఇచ్చే సందేశం నిజమైతే, నీ బీజేపీ ప్రభుత్వం కరెక్ట్ మాట మీద ఉండే ప్రభుత్వం అయితే బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా బాధిత బాలిక కుటుంబానికి కింది నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఆమెకు న్యాయం జరిగే వరకు ఈ ఏదైతే అత్యాచారం చేసిన, ఈ అఘాయిత్యం చేసిన బండి భగీరథ్ కావచ్చు, ఆయన తండ్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి కావచ్చు, వాళ్ళకు శిక్ష పడే వరకు బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.